welcome to my channel Hema Hangama and welcome to Big Boss 8 series and episode number 87 లో ఏం జరిగింది. ఏదో కొత్తగా ట్రై చేసాడు మా బిగ్ బాస్. సో ట్రై చేసి ఏం చేశాడంటే సీజన్ 4 లో కంటెస్టెంట్స్ దెత్తడిని అలాగే అఖిల్ ని తీసుకొచ్చాడు అనమాట. తీసుకొచ్చి వాళ్ళకి చూపించాడు యాక్చువల్లీ. సో ఫ్రేమ్స్ వాళ్ళు బిగ్ బాస్ మేము ఆడుతున్నప్పుడు మీరు మమ్మల్ని ఇలా చూసేవారా అలా చూసేవారా అని అవాకయ్యారనమాట. ఆ తర్వాత హౌస్ లోకి వెళ్ళారు. 1 వీక్ ఉంటామనేది సో చెప్పారు. అండ్ ఆ తర్వాత నాకు వెళ్ళిన తర్వాత ఐ డిడ్ నాట్ లైక్ ద అఖిల్ వైబ్ అనమాట. ఉచిత సలహాలు ఇవ్వడానికి వెళ్ళవారా, నీకు చెప్పిన పని చేయొచ్చు కదా నువ్వు, నీకేం చెప్పారు, ఇద్దరు కంటెస్టెంట్ సెలెక్ట్ చేయి, అందులో ఒకరిని కంటెస్టెంట్ కింద చేయి, టికెట్ టు ఫినాలేకి వెళ్ళేదానికి దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా పెద్ద ఇక్కడ నేను అఖిలానంద బాబాజీ అన్నట్టు ఉచిత డైలాగులు సూచనలు విష్ణుని టార్గెట్ చేసినట్టు అనిపించింది నాకైతే. ఈ విష్ణు అన్న అందా నిన్న అఖిల్ నాకు అర్థం కాదు. అప్పటికి దేత్తడే హారిక చెప్తానే ఉంది ఆచా ఓకే లివిట్ అంటే అక్కడ కూడా నువ్వు చిన్నపిల్లలాగా అంటే నన్ను విలన్ చేస్తున్నావు నువ్వు హీరో అవుతున్నావు అంట. అసలు నిన్ను ఎవడు అడిగాడు? విష్ణు చాలా క్లియర్ గా ఉంది. విష్ణు చాలా క్లియర్ గా నేను ఇష్టపడుతున్నాను ఆ మనిషిని, నాకు నచ్చాడు, నేను ప్రేమిస్తున్నాను, నేను లవ్ చేస్తున్నానని చెప్పట్లా. నాకు యాజ్ ఏ హౌస్ మేట్ గా అబ్బాయి నచ్చాడు, నాకు తన కంపెనీ నచ్చింది, నాకు ప్రయారిటీ, నాకు నచ్చిన వాళ్ళకి నేను ప్రయారిటీ ఇచ్చుకుంటాను, అది నా నేచర్, నా గుణం అని చెప్తుంది. ముందు నుంచి చెప్తుంది. ఆ గుణం నీకు అర్థం కాకపోతే నీకు అర్థం చేసుకునే గుణం లేదని మాకు అర్థం అవుతుంది. ఆ తర్వాత గేమ్స్ లో కూడా చూసుకుంటే రోహిణిని అండ్ గౌతమ్ ని సెలెక్ట్ చేశారు. రోహిణి చాలా తెలివిగా ఆ తేజాని విష్ణుని తీసుకుంటే స్లోగా ఆడతారు, స్ట్రెంత్ పరంగా ఇది అని చెప్పి చాలా తెలివిగా ఆడేసి 2 గేమ్లు గెలిచేసింది ఫస్ట్ అయితే. ఆ తర్వాత యాక్చువల్లీ ఫస్ట్ రౌండ్ లో తేజ ఓడిపోయాడు, విష్ణు థర్డ్ గా గెలిచింది. లాస్ట్ రౌండ్ కి ఇద్దరు అసలు క్వాలిఫై కాలేదు. అలాంటిది విష్ణుకి ఎట్లా ఇస్తావు బ్రో? అఖిల్ బ్రో నువ్వు చెప్పినందుకే దేత్తడి హారిక ఒప్పుకుంది. విష్ణు ప్లానెటరీ మోషన్స్ అంటది, అలా అంటది, ఇలా అంటది, ఆడియన్స్ ఉన్నారంటది, చాలా చిల్ గా తీసుకుంటదంటే ఆడినోడికి నువ్వు వాల్యూ ఇవ్వకుండా, ఈ గేమ్ ఆడినోడు వాల్యూ ఇవ్వకుండా ఇప్పుడు ఈ గేమ్ పరంగానే ఆలోచించి తీసుకోవచ్చు కదా. నలుగురు ఆడారు, నలుగురులో వీక్ పర్ఫార్మర్ తేజ ఉన్నాడని తేజకి ఇవ్వచ్చు కదా. తొక్కలో సింపతి గేమ్ ఆడుతున్న తేజాని ఎంకరేజ్ చేస్తూ అసలు ఇప్పుడు దాకా ఎప్పుడు విష్ణుని ఆడడం చూడలేదు బిగ్ బాస్ లో. అలాంటి తను ఎందుకు నవ్వుతూ ఉన్నానని చెప్పి నన్నే కన్సిడర్ చేస్తారా, నాకు అనిపించదా, నాకు హట్ అవ్వదా, అదవ్వదా, ఇదవ్వదా అని లిటరల్లీ అఖిల్ సాత్తాకి వచ్చి మొత్తం చెత్త చెత్త చేసి పాడేశాడు అనిపించింది. నీ ఉచిత సలహాలు ఎవరికి అక్కర్లేదు బ్రో, నువ్వు చెప్పింది కూడా మాకు ఏం నచ్చలేదు. సో ఏదో గేమ్స్ ఆడిపించారు. రోహిణి లక్ బాగుంది, గేమ్స్ మాత్రం చాలా స్ట్రాటజికల్ గా ఆడుతుంది. బట్ రోహిణికి, అవినాష్ కి, తేజకి ఎక్కడో నిఖిల్, పృథ్వీ వీళ్ళందరూ ఒకటే అంటే మీరు ముగ్గురు కూడా ఒకటే కదా. ఆర్ఏటి ర్యాట్ బ్యాచ్ మీ ముగ్గురంతా కూడా ఒకటే కదా. మీరు ముగ్గురు ఆడితే కరెక్ట్, వాళ్ళు ఆడితే తప్పు అన్నట్టు పోర్ట్రే చేస్తున్నారు. అదొక్కటి రోహిణి మార్చుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో నాకు అలా అనిపించింది. మీకు కూడా ఎవరికైనా అనిపిస్తుంది let me know in the comment section. ఇలాంటి more interesting and fun videos కోసం మీరేం చేయాలి? ప్లీజ్ do follow హేమా హంగామా. all videos కోసం హేమా హంగామాకి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.